బ్రాడ్ పిట్ గారు దొల్లగొడేశారు ఆ క్యారెక్టర్ మామూలుగా కాదు. అంటే సినిమాలో ఈగో క్లాషెస్ తప్ప విలన్ అనేవాడు లేడు. అది బ్యూటిఫుల్ అసలు. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్. అఫ్ కోర్స్ వాడిని విలన్ అనుకోలేండి. లైక్ ఎవడైతే ఆ కంపెనీ మొత్తం కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకుంటున్నాడో వాడు మిడ్ వేలో తెలుస్తుంది ఆడికి ఉన్నాయని చెప్పి. F1 మ్యూజిక్ బ్యూటిఫుల్ సినిమా. మ్యూజిక్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, టెక్నికల్ గా సినిమాకి పేరు పెట్టడం లేదు, ఆర్టిస్టుల పరంగా పేరు పెట్టడం లేదు, రైటింగ్ పరంగా కూడా చాలా బాగుంది సినిమా. అండ్ ఆ సినిమాలో ఎవరైతే బాగుంటారు అంటే నా వరకు ఐ థింక్ మహేష్ బాబు గారు సెట్ అవుతారని అనుకుంటున్నారు. తమిళలో కూడా అందుకే పెట్టాను కానీ మహేష్ బాబు గారి ఫేస్. బట్ మహేష్ బాబు గారు డెఫినెట్లీ బ్రాడ్ పిట్ గారి క్యారెక్టర్ బాగానే సెట్ అవుతారు. అండ్ నిజంగా టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు రావాలి భయ్య. మన స్టార్ జోస్ చేయాలి. ఇప్పుడు మిరాయ్ సినిమా ఉంది, మిరాయ్ సినిమా తేజ సజ్జ గారు చేస్తున్నారు, ఇట్స్ ఇస్ వెల్ అండ్ గుడ్. బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అదే మూవీ మన ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, అంటే ఇప్పుడు తేజ సజ్జ గారు చేశారు కాబట్టి తక్కువ నేను చెప్పట్లే, ఐమ్ జస్ట్ సేయింగ్ అలాంటి కాన్సెప్చువల్ ఫిలిమ్స్ వీళ్ళు చేస్తే ఎలా ఉంటది అనేది ఒక చిన్న ఐడియా. అలాంటి కాన్సెప్చువల్ మూవీస్ చేసే పొటెన్షియల్ ఉన్నప్పుడు చేసే స్టార్లు ఉన్నారు మనకి. ప్రభాస్ గారు చేస్తున్నారు. బాహుబలి లాంటి సినిమా తర్వాత ఎందుకని ప్రభాస్ గారు రాధేశ్యామ్ లాంటి సినిమా చేయాలి? ఎందుకు లవ్ స్టోరీ అలాంటి ఒక ఫెయిత్ జాతకాలు టైప్ ఆఫ్ పాయింట్ పట్టుకుని ఒక లవ్ స్టోరీ ఎందుకు చేయాలి ఆయన? బాహుబలి లాంటి పెద్ద మాస్ హిస్టారికల్ హిట్ పడిన తర్వాత, ఆర్ సాహో తర్వాత, సాహో ఫ్లాపే బట్ స్టిల్ ఇట్ డిడ్ కలెక్టెడ్ కలెక్షన్స్ ఎంత వచ్చినాయి అనేది మనకు తెలుసు. గట్టిగానే కలెక్ట్ చేసింది సినిమా ఫ్లాప్ టాక్ తో కూడా. సో ఆరెంజ్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఎందుకని ఒక లవ్ స్టోరీ చేయాలి? మనకి డిఫరెంట్ స్టోరీ చేసే మనిషి ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి. కల్కి సినిమా విషయంలో యూజ్ చేసుకోండి ఆయన ప్రాపర్ గా. అలా యూజ్ చేసుకోండి. మీరు ఇలాంటి ఒక సూపర్ హీరో స్టోరీ తీసుకెళ్ళి చెప్పండి, ఆయన ఎందుకు చేయడు? ప్రభాస్ గారు చేస్తారు సార్. అలాగే ప్రతి హీరో కూడా చేస్తే F1 లాంటి సినిమా, ఇప్పుడు కల్కి కూడా యాక్షన్ సినిమా, యాక్షన్ సైఫై సినిమా కాబట్టి మనం చూసాం అనుకోవచ్చు. F1 లో యాక్షన్ సినిమా కాదు, ఇట్స్ ఎ జానరా ఫిలిం. అలాంటి జానరా ఫిలిమ్స్ మన యాక్టర్స్ చేయాలి, మన స్టార్ హీరోస్ చేయాలి, మెయిన్లీ స్టార్స్ చేయాలి. స్టార్స్ ని మనం అందరం కంప్లీట్ గా ఈ మాస్ యాక్షన్ ఓరియంటెడ్ ఏదైనా యాక్షన్ సినిమాలే ఉండాలి, యాక్షన్ సీన్లు ఉండాలి అన్నట్టుగా తయారు చేస్తారు. ఫ్యాన్స్ మారాలంటే, ఫ్యాన్స్ ఎంకరేజ్ చేసినప్పుడే F1 లాంటి సినిమాలు వస్తాయి మన ఇండస్ట్రీలో కూడా. నేను క్వాలిటీ పరంగా నేను దాన్ని కంపేర్ చేయను, బికాస్ ఆ సినిమాల బడ్జెట్లు వేరు, మన సినిమా బడ్జెట్లు వేరు. బట్ అలాంటి సినిమాలను అటెంప్ట్ చేయడానికి ఆలోచించాలి కదా. సో అలాంటి సినిమాని అటెంప్ట్ చేయాలి. ఒక డిఫరెంట్ కాన్సెప్చువల్ సినిమాలు కూడా మన ఇండస్ట్రీలో రావాలి అంటే కేవలం ఫ్యాన్స్ వల్లే కుదురుద్ది. ఫ్యాన్స్ అడిగితే ఇప్పుడు ప్రెసెంట్ ఏ రేంజ్ లో జనాలు ఉన్నారంటే, నరుటో తెలుగు డబ్ చేశారు, డబ్బు వర్స్ట్ గా ఉంది. మాదరా ఉచిహాని పట్టుకొని మడరా ఉచిగా అని అన్నారని చెప్పి ఫ్యాన్స్ ట్రోల్ చేసి దొబ్బితే సోనీ అయ్యోడు అది ఫీడ్బ్యాక్ అని తీసుకొని దాన్ని మళ్ళీ రీడబ్ చేస్తున్నాడు తెలుగులోకి. ఆల్రెడీ అంత బడ్జెట్ పెట్టుకొని డబ్ చేసుకున్నా మళ్ళీ రీడబ్ చేస్తున్నాడు ఆయన. అంటే ఫ్యాన్స్ డిమాండ్ ఆ రేంజ్ లో ఉంది ప్రెసెంట్. సో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే మంచి సినిమాలు వస్తాయి, మంచి సినిమాలు రావాలి. F1 లాంటి సినిమాలు మన ఇండస్ట్రీలో రావాలి. నిజంగా F1 సినిమాని ఇప్పుడు నాకు థాట్ వచ్చిందండి, బ్రీఫ్ గా ఒక థాట్ వచ్చింది. అదేంటంటే F1 సినిమా ఉంది, రేసింగ్ సర్క్యూట్ అదంతా, F1 రేసింగ్ కార్స్ ఉంది కదా. అది ఒక సీనియర్ రేసర్ కి ఒక జూనియర్ రేసర్ కి మధ్య ఒక చిన్న ఈగో క్లాష్ చూపించారు కదా. అలాంటిది ఒకటి ఫిలిం ఇండస్ట్రీలో పెట్టి ఒక ఫేడ్ అవుట్ అయిపోయిన ఒక యాక్టర్ ని మళ్ళీ తిరిగి వచ్చి ఒక ఇంపార్టెంట్ యాక్షన్ రోల్ లో పెట్టి, జూనియర్ ఒక కొత్తగా రైజింగ్ స్టార్ ని పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక ఈగో క్లాష్ పెట్టి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటది అని థాట్ వచ్చింది నాకు. రియల్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అలా ఒక సినిమా తీస్తే ఆ సినిమాలో మనకి పవన్ కళ్యాణ్ గారిని అండ్ మన అప్కమింగ్ యాక్టర్స్ లైక్ తేజ సజ్జా గారిను, లేదా నాని గారిను, విజయ్ దేవరకొండ గారిను పెట్టి ఒక క్లాష్, ఒక ఈగో క్లాష్ గా ఒక సీనియర్ యాక్టర్, ఒక రేంజ్ స్టార్డమ్ ఉన్న యాక్టర్, అప్కమింగ్ స్టార్ యాక్టర్ ని పెట్టి ఒక ఈగో క్లాష్ సినిమా చేస్తే ఎలా ఉంటది? అఫ్ కోర్స్ భీమ్లా నాయక్ వాజ్ సపోజ్ టు బి దాట్. భీమ్లా నాయక్ అలాగే ఉండాల్సింది, బట్ దాన్ని పెంట ఇస్తారు, అది వేరే విషయం, దాని గురించి మాట్లాడద్దు. అండ్ ఒకవేళ అలా తీస్తే ఎంత బాగుంటది. సో పవన్ కళ్యాణ్ గారు కాకపోతే మహేష్ బాబు గారు లేదా ఎన్టీఆర్ గారు. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అలాంటి కాన్సెప్చువల్ సినిమాలు మన వాళ్ళు, మన తెలుగు హీరోలు చేస్తే ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉంటది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేయాలి. ఫ్యాన్స్ సపోర్ట్ చేసినప్పుడే
మనకి అలాంటి సినిమాలు, మనకి అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి. ఫ్యాన్స్ ఎన్నాళ్ళు అయితే ఈ వర్షిప్పింగ్, మాస్, కమర్షియల్, యాక్షన్, ఎలివేషన్ చుట్టూ తిరుగుతా ఉంటారో, ఎన్నాళ్ళు చూసినా అలాంటి సినిమాలే వస్తాయి. అలాంటి సినిమాలో కొత్త కథలు ఉండవండి. ఇప్పుడు ఒక సినిమా డెలివర్ చేసినప్పుడు ఇంకో సినిమా ఎందుకు డెలివర్ చేయట్లేదు అంటే, అవన్నీ సేమ్ జోనర్‌లో వస్తున్నాయి. డిఫరెంట్ జోనర్ మిక్స్ చేసి సేమ్ స్టోరీ లైన్‌తో సేమ్ యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్నాయి కాబట్టే అవి కంప్లీట్‌గా డెలివర్ చేయలేకపోతున్నాయి ఆ సినిమాలు. జస్ట్ ఇమాజిన్ అది కంప్లీట్‌గా ఒక జోనరా మీద కంప్లీట్ ఒక జోనర్ షిఫ్ట్ అయిపోయి, ఆ జోనర్ బేస్డ్‌గా ఒక సినిమా తీస్తే ఎలా ఉంటదో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆహ్, 'జడ్జ్' అని చెప్పి ఒక సినిమా ఉంటది. రాబర్ట్ డౌనీ జూనియర్ గారిది, ఆర్‌డీజే గారిది, మన 'ఐరన్ మ్యాన్' గారి సినిమా. ఆ సినిమాలో ఏంటంటే ఫాదర్ అండ్ సన్ మధ్య ఈగో క్లాష్ ఉంటది. జడ్జ్, వీళ్ళ ఫాదర్ ఏమో జడ్జ్, రాబర్ట్ డౌనీ జూనియర్ గారేమో లాయరు. అలాంటి ఆయన మీద ఒక కేసు పడిద్ది. ఆ కేసు మీద వీళ్ళు ఎలాగా సాల్వ్ చేసుకున్నారనేది సినిమా. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూపిస్తూ, అదే యాక్షన్ సినిమా కాదు. అది జానర్ ఫిల్మ్. కోర్ట్ రూమ్ డ్రామా, అలాగే వెళ్తది సినిమా. బట్ కోర్ట్ రూమ్ లో కన్నా ఎక్కువ వీళ్ళ డ్రామా ఎక్కువ ఉంటది. సో అలాంటి సినిమాలు ఎందుకు చేయకూడదు? కోర్ట్ లాంటి సినిమా ప్రియదర్శి లాంటి యాక్టర్ చేశారు సరే. ఆ సినిమా ఎందుకని మన బిగ్ స్టార్స్ చేయకూడదు? అలాగే ఎందుకు చేయకూడదు ఫైట్ లైన్ లేకుండా? వకీల్ సాబ్‌లో ఫైట్లు తీసేస్తే ఎలా ఉంటది? సో అది నేను చెప్పేది. అలాంటి సినిమాలు రావాలి మన ఇండస్ట్రీలో. అలా రావాలంటే మీ ఫ్యాన్స్ చేతుల్లోనే ఉంది. వాళ్ళే తీసుకురావాలి అలాంటి సినిమాలు. మీరు ఎంకరేజ్ చేస్తే మనోళ్ళు అలాంటి సినిమాలు చేస్తారు. మీరు ఎంకరేజ్ చెయ్యక, మీరు బ్యాడ్ మూవీస్‌ని కూడా మీరు హిట్లు చేసేసి, అలాంటి సినిమాలు జనాలకి మాకు నచ్చుతున్నాయి మేము చూసేస్తాం. మీరు రికార్డుల కోసమో, మీ ఫ్యాన్ వార్‌ల కోసం అలాంటి సినిమాలు హిట్లు చేయడం వల్ల యూజ్ ఏం లేదండి. నేను చెప్తున్నాను గదా! మీకు 2 మాటలు చెప్పడానికి సాటిస్ఫైయింగ్‌గా ఉండొచ్చు. బట్ ఫ్యూచర్ ఆఫ్ టీఎఫ్ఏ బాగోదు. మంచి సినిమాలు రావాలి అంటే మీరు ఎంకరేజ్ చేయాలి. మీరు ఎంకరేజ్ చేసినప్పుడే మంచి సినిమాలొస్తాయి. సో 'ఎఫ్1' లాంటి సినిమా తెలుగులో రావాలని నేను కోరుకుంటున్నా. అసలు 'ఎఫ్1' సినిమా చెప్తున్నా గదా! చూస్తున్నంత సేపు నా మైండ్‌లో ఒకటే థాట్. ఇలాంటి సినిమా మన తెలుగులో తీయాలి. ఏ హీరో అయితే బావుంటాడు. నాకైతే 'పవన్ కళ్యాణ్' గారు, 'మహేష్ బాబు' గారు ఈళ్ళిద్దరే మైండ్‌లోకి వచ్చారండి. ఈళ్ళిద్దరూ 'ఎఫ్1' లాంటి సినిమా తీస్తే ఎలా ఉంటదసలు? జస్ట్ ఇమాజిన్ అసలు ఎలా ఉంటదో, ఆ ఊపు ఎలా ఉంటదో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి వీళ్ళిద్దరూ గనుక అలాంటి సినిమా చేస్తే. నాకైతే నాకు వీళ్ళిద్దరే వచ్చారు మైండ్‌లోకి. 'మహేష్ బాబు' గారు యాప్ట్ ఫిట్ అయిపోతారు 'బ్రాడ్ పిట్' గారి క్యారెక్టర్‌లోకి. 'పవన్ కళ్యాణ్' గారిని అసలు అలా చూడాలని ఒక థాట్ వచ్చింది చూసారు. అంటే జస్ట్ ఇమాజిన్ 'ఎఫ్1' సినిమాలో వాళ్ళని చూస్తుంటే నాకు ఇమాజినేషన్ కనబడుతుంది. రావాలి అలాంటి సినిమాలు ఇండస్ట్రీలో. సో అది నా ఫీలింగ్ అన్నమాట. సో మీకు 'ఎఫ్1' సినిమాలో ఏ హీరో అయితే సెట్ అవుతాడనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అసలు